Hey guys, welcome to our channel KOPURI SISTERS. So ఇవాళ నేను మీకు హాట్ ఫజ్ చాక్లెట్ పుడింగ్ ఎలా చేయాలో చెప్పబోతున్నా. చాక్లెట్ లవర్స్ అందరూ గ్యారంటీగా ట్రై చేయాలి. అండ్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ డ్రై మిక్స్చర్ కలుపుకుందాం. దానికి బౌల్ జల్లిడి పెట్టుకొని మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. అండ్ 108 grams మైదా అంటే 3/4 కప్. అండ్ 2 tablespoons ఆఫ్ కోకో పౌడర్, 1/2 teaspoon బేకింగ్ పౌడర్ అండ్ 1/2 teaspoon బేకింగ్ సోడా జల్లించుకోవడం మస్ట్. అండ్ బాగా కలుపుకోండి. ఈ డ్రై మిక్స్చర్ని పక్కకు పెట్టేసుకోవాలి. మనం బాగా కలుపుకోవాలి, ఉండలు గట్ట ఏమీ ఉండకుండా. సో పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే పెద్ద బౌల్ తీసుకొని అందులో 150 grams ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వెట్ మిక్స్చర్ని ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట పంపించండి. అందులో 1/4 cup ఆఫ్ వాటర్ వేసుకొని అండ్ అలాగే 1 teaspoon వెనిలా ఎసెన్స్. జనరల్గా కేక్స్లో వాటర్ అనేది వాడరు, బట్ ఈ రెసిపీకి వాటర్ వేస్తేనే ఆ ఫజ్జీనెస్ వస్తుంది. సో ఇప్పుడు ఆ డ్రై మిక్స్చర్ అంతా ఆ వెట్ మిక్స్చర్లోకి వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ పేషెన్స్గా మిక్స్ చేయండి. అదే ప్రొసీజర్లో మిక్స్ చేయండి. సో స్పాచులాతో బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా. అండ్ మీకు కావాలంటే ఫస్ట్ ఒక హాఫ్ వేసుకొని నెక్స్ట్ మిగిలిన హాఫ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, ఎస్పెషల్లీ చాక్లెట్ లవర్స్తో. వాళ్ళకి గ్యారంటీగా నచ్చుతుంది. మీరు బిగ్ ఫ్యాన్ ఆఫ్ చాక్లెట్ కాకపోయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ 2 tablespoons ఆఫ్ ఆయిల్ అండ్ 40 grams ఆఫ్ బటర్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ బటర్ అండ్ ఆయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది వెట్ అండ్ డ్రై మిక్స్ చేసిన దానికన్నా. సో ఈ స్టెప్లో చాలా పేషెంట్గా ఉండాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలేవి ఉండకూడదు. అండ్ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉన్నా పర్లేదు. అలాగే మన బ్రౌనీస్ అనేవి ఫజ్జీగా ఉంటాయి కాబట్టి కొంచెం థిక్గా ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు మౌల్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి బటర్తో గ్రీస్ చేసుకోవాలి, మెల్టెడ్ బటర్తో. మీరు ఆయిల్ కూడా వాడచ్చు ఆర్ బటర్ పేపర్ కూడా వాడచ్చు. బేక్ చేసుకునే ముందు అంటే మౌల్డ్లోకి వేసుకునే ముందు 1 teaspoon వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ ఎందుకు కేక్స్లో వేస్తామంటే అది బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాతో రియాక్ట్ అవుతుంది. వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ కూడా వాడచ్చు. సో ఇప్పుడు అది మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ నా మౌల్డ్ సైజ్ ప్రకారంగా నేను చేసుకోబోయే సాస్కి అండ్ ఈ కేక్ కొంచెం థిక్గా వస్తుంది. మీ మౌల్డ్ వీలైనంత వరకు పెద్దది వాడండి, ఎంత థిన్గా ఉంటే అంత బాగుంటుంది ఈ కేక్. సో పెద్ద మౌల్డ్స్లో బాగుంటుంది. సో బాగా స్ప్రెడ్ చేసుకొని ట్యాప్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కింద కమెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇన్ కేస్ మీ బౌల్లో ఒకవేళ అంత వైడ్ కాదు అనుకుంటే 1 cup వాటర్ వేసుకోండి. అండ్ 1 cup ఆఫ్ షుగర్, 3 tablespoons ఆఫ్ కోకో పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు 1 teaspoon బటర్ వేసుకొని ఒక బబుల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇది థిక్గా ఉండకూడదు. అండ్ మేక్ ష్యూర్ మీది ఒకవేళ వైడ్ కాకపోతే ఎక్కువ సాస్ వేయద్దు. నాకు కొంచెం సాస్ మిగిలిపోయింది. సో ఫస్ట్ కింద కేక్ దాని మీద సాస్ వేసి బేక్ చేసినప్పుడు సాస్ కిందకి వెళ్ళిపోయి కేక్ పైకి వస్తుంది. అండ్ విప్డ్ క్రీమ్ కానీ వెనిలా ఐస్ క్రీమ్తో కానీ సూపర్గా ఉంటుంది, మంచి కాంబినేషన్. అండ్ ఆ సాస్ అండ్ ఆ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. గివ్ ఇట్ ఎ ట్రై అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.